వెల్కమ్ టు మన 9 టీవీ. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గురువుగా మాజీ సీఎం కేసీఆర్ ను ఊహించుకోవచ్చని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ బాటలోనే నడుస్తుందన్నారు. ఒక్కో రైతుకు ఏడాది బకాయితో కలిపి ఎకరాకు 18,000 బకాయి చెల్లిస్తారా అని ప్రశ్నించాడు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రంభిస్తున్న 12.600 కోట్లు జనవరి 28న చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా సొమ్ము చెల్లించేందుకు టీఎస్ఐఐసి భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్లు తెచ్చారని, మరి వచ్చే దఫా రైతు భరోసా సొమ్ము కోసం మీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఇంకేం మిగిలి ఉందని ప్రభుత్వాన్ని నిలదీశారు. స్థానిక ఎన్నికలు ముగియగానే రైతు భరోసా బంద్ పెట్టడం ఖాయమని చెప్పారు. ఫామ్ హౌస్ లో పడుకునే కేసీఆర్ కు ప్రతిపక్ష నేత పదవి ఎందుకని, చేతనైతే ఆ పదవిని హరీష్ రావుకు లేకుంటే జగదీష్ రెడ్డిలలో ఒకరికి ఇచ్చి దమ్ముందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అంతు లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్ లో రెయిన్ ఆసుపత్రి ఆగడాలు శృతి నుంచి పోయాయని, చేతగాని కాంగ్రెస్ సర్కార్ వల్లే ఆసుపత్రులు అడ్డగోలు దోపిడీ చేస్తున్నాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ఎగవేతలు కోతలు తప్ప పాలనపై పట్టు సాధించలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నంగునూరు మండల బారస యువజన విభాగం నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత యువత తీసుకోవాలన్నారు. రైతు భరోసాకు కొత్త నిబంధనలు పెట్టారని, రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని ఆరోపించారు. 10 ఏళ్లుగా పరుగులు పెట్టిన సిద్దిపేట అభివృద్ధి ఏడాదిగా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రంగనాయక సాగర్, శిల్పారామం తదితర పర్యాటక అభివృద్ధి పనులను అర్థాంతరంగా పూర్తి చేశారని విమర్శించారు. అక్రమ నిర్మాణంగా తేల్చగా ఆదివారం హైడ్రా యంత్రాంగం దీనిని కూల్చేసే పని మొదలుపెట్టింది. ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలంలో జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ భవన నిర్మాణంపై ఆంధ్రజ్యోతిలో శనివారం బదితెగింపు అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కాగా 100 అడుగుల రోడ్డును ఆక్రమించి 684 గజాల స్థలంలో 2 సెల్లార్లతో కలిపి 7 అంతస్తులుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 5 అంతస్తులను 100 ఓయో రూమ్లుగా నిర్మాణం చేపట్టారు. అయితే జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసులను, హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా చేపట్టిన ఈ భవన నిర్మాణంపై స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఎలాంటి సెట్ బ్యాంకులు వదలకుండా, తగిన పార్కింగ్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకుండా సెల్లార్లోనే కిచెన్ ఉండేలా నిర్మాణం జరుపుతున్నట్లు హైడ్రా అధికారులు తన పరిశీలనలో గుర్తించారు. ఈ మేరకు భవనం కూల్చివేత చేపట్టారు. ఆదివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికార యంత్రాలను రప్పించి కూల్చివేత పనులు మొదలుపెట్టారు. మధ్యాహ్నం సమయంలో బాహుబలి క్రేన్ను తెప్పించి భవనం వెనుక నుంచి గోడలను కూల్చివేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మెయిన్ రోడ్డు పక్కన భవనం ఉండడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఏటా 15,000 ఇస్తామని 12,000 కుదిస్తారా? రైతాంగానికి రేవంత్ తీరని ద్రోహం చేశారు. నమ్మి ఓటేసినందుకు మోసగించిన కాంగ్రెస్ ను రైతాంగం క్షమించదు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు. తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువు చేశారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతు భరోసా సాయాన్ని ఎకరానికి 15,000 ఇస్తారని హామీ ఇచ్చారు. 12,000కు కుదించడం రైతులను నిలువున వంచడమేనని దుయ్యబట్టారు. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని గ్రామాన ఎండగట్టేందుకు సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో పాటు రైతులు కూడా ఈ నిరసనలో పాల్గొనాలని కోరారు. నాడు బిచ్చమన్నావు, నేడు ముష్టి వేస్తున్నావా? ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకానికి ప్రవేశపెట్టిన కేసీఆర్ రైతులకు ఏటా 10,000 ఇస్తే దాన్ని బిచ్చమన్నారు. మరి నువ్వు ఇప్పుడు పెంచిన మొత్తం మాటేంటి అని ప్రశ్నించారు కేటీఆర్.